ఏమండి, మీకోసం మన ఊరు కుర్రాళ్ళు వచ్చారండి. కుర్రాళ్ళ? అవునండి. వాళ్ళకి నాతో ఏం పని? పద. నమస్కారం. ఏంటిలా వచ్చారు? మరి సన్మానం గురించి మాట్లాడదామని. సన్మానమా? సన్మానం నాకెందుకురా? మరి సన్మానం సన్మానం ఏంట్రా నసుగుడు? సన్మానం మీకు కదండి, హీరోలకి. సంచించుతా. ఈ ఊళ్ళో సన్మానం జరిగినా సత్కారం జరిగినా ఈ బాంబుల పుల్లారెడ్డికే జరగాలి. అది కాదండి, మొదటిసారిగా మన ఊరికి నలుగురు పెద్ద హీరోలు వచ్చారు కదండి. వాళ్ళు మన ఊరికి రావడమే పెద్ద విశేషం. అందుకే మిమ్మల్ని అడిగి వాళ్ళకి సన్మానం చెయ్యాలని ఆ కుర్రాళ్ళ ఆశ. అలాగా, సరే. హీరోలకు సన్మానమా? చెయ్యండి, బాగా చెయ్యండి. నా ఫుల్ సపోర్ట్ మీకుంటది. సోదర సోదరిమణులారా, మెగాస్టార్ చిరంజీవి గారు, యువరత్న బాలకృష్ణ గారు, యువ సామ్రాట్ నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారు మన ఊరికి రావడం నిజంగా మన అదృష్టం. వీరికి సన్మానం చేయడం అభిమానులంగా మన బాధ్యత. ఇది మన ఊరికే గర్వకారణం. ఇప్పుడు హీరోల సన్మాన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అభిమానులందరూ వరుసగా వచ్చి తమ హీరోల మెడల్లో దండలేసి సత్కరిస్తారు. ఇప్పుడు ఓ వీరాభిమాని అదిరిపోయే హీరోలను సత్కరించబోతున్నాడు. నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావలేదు. నేను చచ్చానని చెప్పుకుంటూ బతుకుతూ మిమ్మల్ని అనుక్షణం చంపుతూ కలకాలం కాకిలా బతుకుతా. నువ్వు బతుకుంటే మేము మనశ్శాంతిగా బతకలేవురా. అందుకే అప్పుడు చావని వాడిని ఇప్పుడు చంపుతాం. భూమి మీద ఎవడైనా 2 సార్లు వస్తాడా? ఈ పిచ్చి ఒకసారి చావనప్పుడు రెండోసారి చంపక తప్పదు. ఎవడు చెప్పాడు నేను చచ్చిపోలేదని? నేను గత నెల 5వ తారీఖు చచ్చిపోయినట్టు గవర్నమెంట్ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదిగో జిరాక్స్ కాపీ. కాదు, అది డూపు సర్టిఫికెట్. ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే నీ బక్కెలేనా కొడతారు. వంశోద్ధారక తగ్గు తగ్గు. నువ్వు నిజంగా సమరసింహారెడ్డిలాగా లేచిపోతే మీరు టాప్ హీరోస్ కాదు, డూప్ హీరోస్ అన్న సంగతి ఊళ్ళో చెప్పాల్సి వస్తుంది. వస్తా. వారేవా ఏమి ఫేసెస్, అచ్చు డూపుల్లా ఉన్నాయి బాసెస్. హలో, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఏంటి అదోలా ఉన్నారు? అదోలా కాదు, దిగాలుగా ఉన్నా, గుబులుగా కూడా ఉన్నాం. ఏ ఎందుకు? మమ్మల్ని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, అందుకు. ఏ ఇంకా పేషెంట్స్ గానే ఉండాలని ఉందా? చూడాలని ఉంది. అదే ఇక్కడి మంచి మనుషులను, వారి మమతల రాగాలను చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారుగా. మిమ్మల్ని పంపిస్తున్నది మా ఊరి పెద్దల ఆతిథ్యానికి మాత్రమే, ఊరు నుండి కాదు. మీరిక్కడే ఉండాలన్నదే నా కోరిక కూడా. మీరు సాధించాల్సిన సత్కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆగిపోయారేంటి? రండి బ్రదర్, మీకు మా స్వాగతం.
అంతఃపురం సినిమాలో లాగా వాళ్ళంతా అలా తుపాకులు పట్టుకుని ఉన్నారేంటి? వాళ్ళ చేతుల్లో ఆ తుపాకులు అంత అవసరమా? వీళ్ళంతా మన మనుషులే. ఏ భయపడుతున్నారా? మీరు కూడా గన్లు పట్టుకుని సినిమాల్లో యాక్షన్ చేస్తారు కదా. అరే మస్తాన్, అంతా రెడీయేనా? రెడీయేనండి అయ్యా. ఇవ్వు. ఇదిగోండి. గన్ను కాదురా, దండ, పూల దండ. మామూలు దండ, శవాలకి వేసే దండ అండి. నార్మల్. వీళ్ళు మన స్నేహితులు రా. రే దండలు తీసురా. రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అవును, మిగతా ఇద్దరు ఎక్కడ? మేమిద్దరం ఇక్కడ, వాళ్ళిద్దరూ అక్కడ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటారే అలా. ఏయ్, నాకిదేం నచ్చలా. ఆయన ఆడేవుడండి మధ్యలో. ఆడింటికిద్దరు నా ఇంటికిద్దరు రావడానికి ఇదేమో సినిమా అనుకున్నావా? రాజకీయం, రాయలసీమ రాజకీయం. అబ్బే అదేం కాదండి, ఈ ఊరు పెద్దలు మీరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. నా పేరు భానుమతి అండి. నేను మీ అభిమాన్ని. మీ ఇద్దరు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. రే పున్నయ్య, హీరోలకు దిష్టి తీసి బ్యాగులు తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే బాయ్యా. ఎంత ముద్దొస్తున్నాడు, ఎంత బాగున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఫోటోలు దిగుదాం అనుకుంటున్నాను. అలాగే. ఆమెకేంటి, మీరంటే మాకు కూడా ఎంతో అభిమానం. అందుకే ఫోటోగ్రాఫర్ ని పిలిపించారు. ఫోటోగ్రాఫర్, చూస్తావేంటి? ఫోటో తీ. కమాన్, అందంగా తీ. బామ్మ, బామ్మ. ఎవరు బాబు? మేం బామ్మ సినిమా హీరోలం. నమ్మనవుడు వచ్చాడా బాబు? వాడు రావడానికి వీళ్ళేనంత బిజీగా ఉన్నాడు. పండక్కి తప్పకుండా వస్తానన్నాడు బామ్మ. యాళ్ళకి ఏమన్నా తింటున్నాడా బాబు? వాడికి రాజభోగం. ఖాళీ దొరికినప్పుడల్లా నీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు బామ్మ. వాడి మధ్య ఓ పెద్ద వేషం వేసి అందరి ఆశీస్సు అందుకొని ఎవరికి అందనంత ఎత్తుకెదిగిపోయాడు బామ్మ. మేమందరం కలిసి వాడికి పూలదండలు కూడా వేసాం బామ్మ. పోనీలే బాబు, వాడికి ఏ కష్టం లేకుండా చల్లగా ఉంటే అంతే చాలు. వాడికి ఏ కష్టం లేదమ్మా. సినిమా స్వర్గంలో మహారాజులాగా ఉన్నాడు. అవును బామ్మ. నాకు తెలుసు బాబు, నా బంగారు కొండ, నా మనవుడు ఎప్పటికైనా మహారాజు అవుతాడని. ఆ దేవుడు చాలా గొప్పోడు బాబు. అవును, వాడికి ఎప్పుడు ఆ దేవుడు తోడుగానే ఉంటాడు. వాడు ఎప్పుడు ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తుంటాడు బామ్మ. వాడికి నువ్వంటే చెత్త ప్రేమ బామ్మ. వాడికి వచ్చిన మొదటి జీతంతో నీకు ఈ చీర పంపించాడు బామ్మ. ఖర్చులకి డబ్బులు కూడా పంపించాడు. పండగ నాడు ఇక్కడికి వస్తా అన్నాడు బామ్మ. పండక్కి నువ్వు ఈ చీర కట్టుకుంటే చూడాలని వాడు ఎంతో ఆశపడుతున్నాడు బామ్మ. నా మనవుడు నాకు డబ్బు పంపించాడా? నా మనవుడు నాకు చీర పంపించాడా? చూసారా, వాడికి అన్ని పనులు ఉన్నా మర్చిపోకుండా నాకు చీర డబ్బు పంపించాడు. నాకు చీర పంపించాడు. వచ్చే రావాలమ్మా, నాయుడమ్మా, సమ్మక్క, సారక్క, నా మనవుడు రానన్నాడు కదే, నా మనవుడు రానన్నాడు కదే, ఇప్పుడు పండగకు వస్తున్నాడంట. చూడండి, నాకు చీర డబ్బులు పంపించాడు. నా మనవుడు చీర డబ్బులు పంపించాడు. నా మనవుడు పంపించాడు. రండి రండి, నా మనవుడు నా కోసం చీర పంపించాడు. పట్టు చీర. చూసారా, డబ్బు కూడా పంపించాడు.
కలల కపోతమా, నిన్నటి ఎండలో తిరిగింది నువ్వైతే నా మనసుకు చెమట పట్టింది ఎందుకు? నిన్నటి వర్షంలో తడిసింది నువ్వైతే నా హృదయానికి జలుబు చేసింది ఎందుకు? నిన్నటి చలిగాలిలో నిలుచుంది నువ్వైతే నా తలుపులకు వణకు పుట్టింది ఎందుకు? నువ్వు నడిరాత్రి కలవా, నడిసంద్రపు అలవా, నడిసొచ్చిన శిలవ, ఎవరని నిన్ను పిలవను, ఎలా నా ప్రేమను తెలపను? వీడికెప్పుడు నిద్రే. రేపు ఉదయం వెన్నెలను కలుస్తాను. నా గుండె గొడును విన్నవించుకుంటాను. ప్రేమలో విజయం సాధిస్తాను. ఆహా, రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాధమ్మ. నేను అనేక సినిమాల్లో రంభ, రమ్యకృష్ణ, సౌందర్య, సిమరాన్ లాంటి అందమైన హీరోయిన్స్ తో నటించాను. కానీ వాళ్ళతో కలిసి నటించినప్పుడు కలిగిన అనుభూతి, స్పందన ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని చూసిన తర్వాత కలిగిందండి. స్పందన అంటే అదే అదే ప్రేమ. ఆ ప్రేమ నామకి ఎలా తెలపాలో తెలియక ఈ లవ్ లెటర్ రాశాను. రాస్తే ఇచ్చేయండి. ఇది మీకు ఇచ్చి నాకా? మీకని కాదు, ఈ లెటర్ మీ చేత చదివించి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని. సరే, అదేదో మీరే చదవండి. కళల కపోతమా, నిన్నటి ఎండలో తిరిగింది నువ్వైతే నా మనసుకు చెమట పట్టింది ఎందుకు? నిన్నటి వర్షంలో తడిసింది నువ్వైతే నా హృదయానికి జలుబు చేసింది ఎందుకు? నిన్ను నిన్నటి చలిగాలిలో నిలుచుంద నువ్వైతే నా తలపులకు వణుకు పుట్టింది ఎందుకు? అమ్మ నాటు రౌడీ, నేనే ఎక్కడో కాపీ కొట్టి రాసుకుంటే నా దగ్గర నువ్వు కాపీ కొడతావా? ఉండు, నీ పని చెబుతా. ఏ మేరీ పాపా, నన్నా? అయ్య బాబాయ్ బాబాయ్, వీడు నువ్వు నడి రాత్రి కలవ, నడి సంద్రపు అలవ, నడిసొచ్చిన శిలవ, ఎవరని నేను పిలవను, ఎలా ప్రేమను తెలపను? విన్నావా? లోపల నీకోసం విక్టరీ వెంకటేష్ వీకెండ్ బ్యాటరీలో ఎదురు చూస్తున్నాడు. నిన్ను తెగ ప్రేమించొస్తాడు అనుకో. నిన్నే, నీ మీద తనకుండే ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియక ఓ బుల్లి లవ్ లెటర్ రాశాడు. అది నీ ముందు చదవడానికి భయపడి కాదు సిగ్గుపడి లోపల డాక్టర్ చదివి వినిపిస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలంతే, నువ్వు వెళ్ళు. నీకే కాదు, నీ పైన నాకు కూడా బోల్డంత ప్రేమ ఉన్నది. ఇలా వస్తుంది ఏంట్రా బాబు? ఏంటే ఆ చూపేంటే, ఆ షేకింగ్ ఏంటే? అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకు ఇదేం పోయి కలవే? వామ్ము, అలా చూడద్దే. అది రవ్వ కింద పట్టు గులకరాలు లేరుకోవచ్చా? మంచి ముచ్చారు. సరే కానీ పక్కకు పోదా పాడు. నేను అలాంటి వాడిని కాదు. అయినా ఎవరైనా చూస్తే బాగోదే. ఇక్కడ ఎవరు లేరు కదా. వదలవే, వదలమంటుంటే సూర్యకాంతాన్ని చెల్లెల్లా కల్పనారాయి అక్కలా ఉన్నావు. నా శీలాన్ని దోచుకుని సీమంతం చేసుకోక అత్తో. నిన్ను నిన్ను నా ముద్దుల ప్రియుడా, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, కలుసుకుందాం రా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్యో అయ్యయ్యో, అబ్బా, కొండపల్లి రాజాలో పాము వచ్చినట్టు నా వెంకి ఎంత బాగా చేస్తున్నాను. పాము వచ్చినట్టు కాదమ్మా, పాము చచ్చినట్టు. నువ్వు నా పైన పడ్డావంటే
రోడ్డు రోలర్ కింద పడ్డ అప్పడంలో తయారైపోద్దమ్మా నా పరిస్థితి. అమ్మమ్మమ్మమ్మ రావద్దమ్మా, అబ్బబ్బబ్బబ్బ రావద్దమ్మా. ఆహా, ఆ, 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 ఊ, ఆ, అమ్మ, అబ్బబ్బ, ఊ, ఆ, ఊ, ఆ, అబ్బబ్బ, అబ్బ, అమ్మ, అబ్బబ్బ, ఆ, ఊ, అమ్మమ్మ, ఆ, అబ్బబ్బ, ఆ, ఊ, అమ్మ, అబ్బో, అబ్బబ్బబ్బ, ఊ, అమ్మ, అబ్బ, ఆ, ఊ, అమ్మమ్మ, అబ్బబ్బబ్బ, ఆ, ఊ, ఏంటి ఎన్నెలని ప్రేమిస్తున్నారా? అయినా ఆకాశంలో జాబిలమ్మని పున్నమరైతుని ఎన్నెలని ప్రేమించందెవరు కృష్ణబాబు? నేను ప్రేమిస్తున్నది ఆకాశంలోని వెన్నెలని కాదు బాబాయ్, డాక్టర్ వెన్నెలమ్మని. ఆ? భలేవారండి, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మనసుండే మాట్లాడుతున్నాను. ఇదిగో ఇలాగే ఓ ప్రేమ పిచ్చడా వెనకాల పడితే కత్తుల నరసింహారెడ్డి వాడి కాళ్ళు తీసేశాడు. కాలే కాదు, నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా ప్రతి ముక్కలోనూ ఆమె ప్రతిరూపమే కనబడుతుంది. నాది పవిత్ర ప్రేమ. ఏయ్, ఈ కూతురు ఇంకోటి కూర్చుంటే ఈ పాటి నా తోట పేలేదు. మీరు నా పేరుడు హీరో కనుక వదిలేస్తున్నా. అయినా డాక్టర్ అమ్మా లవ్లో లటక్కున పడే మనిషి కాదు, కానీ ఓ చిన్న వీక్నెస్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు నా అభిమానం అనిపించుకున్నావు. ఆనందంగా చెప్పు, ఆటోగ్రాఫ్ ఇస్తా. ఆ డాక్టర్ అమ్మకి ఆ ఏడుకొండ సామట మహాపాన. రోజు గుడికెళ్ళి ఆయన దండం పెట్టాకే హాస్పిటల్కి వస్తుంది. నువ్వు టెంకాయ తీసుకొని ప్రత్యక్షమవు. ఆ ఎన్నెలమ్మ చుంబబంకలా నీ కతుక్కపోతుంది. అమ్మనా అన్నమయ్య, దేవుడి సెంటిమెంట్తో కొడతావా? ముందు నీ పని చెప్తా. రేయ్, అన్నమయ్య గెటప్పులో ఆ అమ్మాయికి లైనేస్తావా? ఆగరా కిల్లర్, ఆగు. రేయ్. రేయ్, నీ పని చెప్తా. రేయ్. ఆగరా, రేయ్. అయిపోయావరా, నీ పని అయిపోయినట్టే ఈరోజు. ఒరే బాబులు, మన నలుగురు 4 దిక్కు లాంటి వాళ్ళం. ఆ వెన్నెల చందమామ లాంటిది. నేను పడమర దిక్కు కాబట్టి ఆ వెన్నెల నాకే చెందుతుంది. పడమట దిక్కు ఉదయించిన చివరకు తూర్పుకు చేరాల్సిందే కాబట్టి వెన్నెల నాకే చెందాలి. రేయ్, మీరు తూర్పు పడమర లాంటి వారు, నేను ఉత్తరాన హిమాలయ పర్వతం లాంటి వాడిని కాబట్టి వెన్నెల చల్లదనం నాకే సొంతం. ఒరే ఒరే, మీ ముగ్గురు కలిసి దక్షిణాన్ని దాచేస్తున్నారు. సముద్రం అంత విశాల హృదయం ఉన్నవాడిని, అందగాడిని. వెన్నెల నాకు చెందటమే న్యాయం. చందమామ కోసం 4 దిక్కులు పోటీ పడితే ఉప్పెనలు ఉపద్రవాలు వస్తారా? కాబట్టి ఓ పని చేద్దాం, ఓటింగ్ సిస్టమ్ పెడదాం. ఆ అమ్మాయి ఎవరితో డిసైడ్ చేసుకో. ఓటింగ్ సిస్టంలో ఎవరి ఓటు వాళ్లే వేసుకుంటే కథ మళ్ళీ మొదటిగా వస్తుంది. అంతెందుకు, నువ్వు మజ్ను సినిమాలో రజనీని త్యాగం చేసినట్టు నువ్వు నా కోసం వెన్నెల త్యాగం చేయరా? నువ్వు నాకు మంచి మిత్రులా మిగిలిపోతావు. నువ్వు ప్రేమ సినిమాలో రేవతిని త్యాగం చేసినట్టుగా వెన్నెలు త్యాగం చేయొచ్చు. ఒరేయ్, నువ్వు ఆరాధన చిత్రంలో సుహాసిని వదిలిపెట్టినట్టు ఈ వెన్నెలని నాకు వదిలిపెట్టావంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతారా? మూపగోపాలుడు, ముద్దుల కృష్ణలోలా ఇద్దరుంటే గానీ నీకు నిద్ర పట్టదుగా. ఈ సింగిల్ వెన్నెల్ని నాకు వదిలే బాలయ్య. ఒరే ఒరే ఒరే, మనం ఉండేది నలుగురం. నాది నాది అంటూ ఒక అమ్మాయి గురించి పోటీ పడే కంటే నిర్ణయాన్ని ఆ అమ్మాయికే వదిలేద్దాం. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో వాడే అదృష్టవంతుడు. ఎవరు మీరు? నరసింహం, నైజాం నరసింహం. ఏం కావాలి? నీ అందమైన బాడీని కబ్జా చేయాలనుకుంటున్నాను. చేసుకోవచ్చా? దగ్గరికి రావద్దు. బుద్ధిగా నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని కబ్జా చేయకుండా వదిలేస్తాను. కబ్జా చేస్తున్నారా? నీకు తెలియదు కదా, ఇప్పుడే మీ నాన్నకు డాగిచ్చి వస్తున్నాం. మా ఇంటి జోలికి వెళ్ళొద్దండి. నా పెళ్లి కోసం మా నాన్న పైసా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లండి. దాన్ని ఏం చెయ్యొద్దండి. దాన్నేమీ చేయొద్దంటే నిన్నేదో చెయ్యాలి. నిన్నేదో చేస్తే నా క్యారెక్టర్ పడిపోతుంది. అందుకని ఓ పని చేద్దాం, గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా?
ఆలోచించుకో. 15 రోజులు టైం ఇస్తున్నాను. ఇల్లు కావాలా, పెళ్లి కావాలా? మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో, టోటల్ గా బాడీ మొత్తం కబ్జా చేస్తాను. ఇది బావ సంగతి. ఈ విషయం నాన్నగారికి చెప్తే మరింత కంగారు పడతారని ఆయనకి చెప్పకుండా నాలో నేనే మొదలుపడ్డాను. చివరికి ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక లవ్ మ్యాటర్ రూపంలో లెటర్ రాశాను. రాసావు కరెక్టే. ప్రాబ్లం ఇదని ముందే లెటర్లో రాసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు లక్ష్మి. ఎప్పటికీ నువ్వు నావాడిగా అనుకున్నాను బావా. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకోనివి జరిగేవే జీవితం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నువ్వే కావాలి. నిన్ను తప్ప వేరే మగాన్ని నేను కల్లో కూడా ఊహించుకోలేను. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే, లేకపోతే నాకు ఈ లైఫ్ అనవసరం. ఆగు లక్ష్మి, ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో లేదు. ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వే కాబట్టి అది నువ్వే సాల్వ్ చేయాలి. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఎక్కడికి బావా? నువ్వు రెడీ అయ్యిరా చెప్తాను. ఓకే. హాయ్ నీలు. అమ్మయ్యా వచ్చేసావా? కూర్చో. సారీ లేట్ అయింది. అది కాదు, అసలు ఏం జరిగిందంటే. నో ఎక్స్క్యూజెస్ వెంకట్. నేను చెప్పేది విను. రాత్రి లక్ష్మి పాలల్లో మత్తుమంది కల్పించింది. అందుకే రాలేకపోయాను నీలు. అర్థం చేసుకో. ప్రేమికులకు మధ్య క్షమాపణలు సంజాయిషీలు ఉండకూడదు. నువ్వు నైట్ రాలేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం అయ్యుంటుంది. అక్కడ డిస్టర్బెన్స్ అనే పార్క్ లో అరేంజ్ చేశాను. నాకు ఇస్తానన్న 3 నైట్స్, ఊరించిన కిస్లు. కమాన్ 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 కమాన్. ఏంటి చుట్టూ ఉన్న జనాన్ని చూసి భయం వేస్తుందా? అది కాదు నీలు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలా అని. పర్వాలేదు. నాకు బీపీలు, హార్ట్ కంప్లైంట్స్, షుగర్ ఏమీ లేవు. చెప్పు. మరది నేను చెప్తా. అవసరం లేదు. సీన్ అర్థమైంది. అర్థమైందిగా. ఇంకా మా బావని మర్చిపో. నాది సేమ్ డైలాగ్. చూండిలు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? మాది పవిత్ర ప్రేమ. గడిది గుడ్డు ప్రేమ కాదు. మీ ప్రేమ కన్నా మా రక్త సంబంధం గొప్పది. బోడి రక్త సంబంధం. ప్రేమ ముందు ఇవన్నీ నిల్. నేను చిటికేస్తే మీ బావ నాకు కొంగు పట్టుకొని వచ్చేస్తాడు. అంత వెర్రి బెంగలప్ప కాదు మా బావ. నన్ను తప్ప వేరే దారి చూస్తే గుడ్డు పీకస్తా. అయ్య బాబోయ్, ఇక్కడ సీన్ ముదిరిపోయింది. నా ప్రేమకు ద్రోహం చేస్తే మీ బావ కాళ్ళు విరక్కొడతాను. వద్దు ప్లీజ్. ఏడుకొండలవాడా, ఎట్లా వేగుతున్నావు స్వామి ఇద్దరితో? చెప్పు, ఇద్దరులో ఎవరిని చేసుకుంటావు? ఏ బావా చెప్పు బావా, నన్నే చేసుకుంటానని. అంత సీన్ లేదే నీ ఫేస్ కి, అంత కలర్ లేదే నీ ఫేస్ కి. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. నువ్వు ఆగు లక్ష్మి, నువ్వు ఇలా చెప్తాను. నేను చెప్పేది విను. ఓకే ఓకే, థ్యాంక్ యూ బావా. నన్ను నమ్ము. హ్యాపీ. నీలు, నీలు ప్లీజ్ ఒకసారి అలా రావా? ప్లీజ్ రమ్మంటుంటే. చెప్తాను విను. థాంక్స్ వెంకట్. రా ఫ్రెండ్స్. ఏంటి ఇద్దరికి చెవిలో ఏం చెప్పానా? శుభం కార్డు పడే వరకు వెయిట్ చేయండి, అప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఈ ప్రాబ్లం సాల్వ్డ్. మరి నరసింహ ప్రాబ్లం? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పటి వరకు వాడు లేడీ బ్యాచులర్స్ తో ఆడుకున్నాడు, ఇప్పుడు నేను వాడితో ఆడుకుంటాను. ఎలా చెప్తా, కంగారెందుకు. ఈ నరసింహ 5 రూపాయలే చూసావు. 6వ రూపం చూసావంటే వద్దులే అన్న, భయపడుద్ది. చెప్. నీకిచ్చిన గడువు పూర్తయింది. ఏం నిర్ణయించుకున్నావు? ఇల్లా పెళ్ళే? పెళ్ళి. వేణు నా రోడ్డు తారు రోడ్డు రా. వెంటనే పురోహితుడిని పిలిపించి ముహూర్తం నిర్ణయించమని చెప్పు. అలాగే అన్న. సరే బండి పోని. సరే అన్న, పంచర్ అయింది. పంచర్ అయిందా? అవునన్న. మరి ముందు చూసుకోవద్దురా. తప్పు మాది కాదన్న, మీదే అన్న. ఏరా మీ ఎమోషనల్ డైలాగ్ టైర్ డౌన్ అని పగిలిపోయింది. అయితే వెనక్కి పోని. ఎట్లా పోద్దన్న, పంచర్ అయింది. ఓహో, అయితే ముందుకు నడు. ఓకే. వాట్ ఏ డాష్. 1947 లో కృష్ణ కుమార్ కి ఏఎన్ఆర్ ఇచ్చాడు సార్. అదే డాష్ ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు సార్. థాంక్యూ. నేను ఎన్నో డాష్ ఇచ్చాను కానీ ఇలాంటి డాష్ ఎప్పుడు తీసుకోలేదు సార్. మీరు ఓనండి, మీ లైఫ్ పార్ట్నర్ గా సెటిల్ అయిపోతారు.
నేను ఇప్పుడే జస్ట్ కమిటే. పర్లేదు సార్, మీ సెకండ్ వైఫ్ కనైనా చాలు సార్. ఒప్పుకోనా శుభలగ్నంలో జగద్బాబు చేసుకోలే అంతే అన్నా. నువ్వు వెళ్ళి దండలు తీసుకొని రేపు గుడి దగ్గరకు వచ్చి. థ్యాంక్ యూ డియర్, బై. స్వామి మన్నదా ఒక నిమిషం ఆగు స్వామి. మీ పాదాలు ఇందులో పెట్టండి స్వామి. ఎవరు నువ్వు? పైకిలే. స్వామి నన్ను గుర్తుపట్టలేదా? గత 7 జన్మలుగా మీ పాద పూజ చేస్తున్న మీ పాదదాసిని స్వామి. పాతదాస? కొత్త దాస్ తెలుసు కానీ పాతదాస మనకు తెలియదే. పాదదాసి అంటే భార్య అని అర్థం అన్నా. నా పూజలు ఇన్నాళ్ళకి ఫలించినవి. కళ్యాణం ఎప్పుడు చేసుకుందాం స్వామి? కళ్యాణమా? అమ్మాయి సతీ సావిత్రిలో ఉంది, ఉప్పేసుకోన్నా. ఆల్రెడీ ఇద్దరు కమిట్ అయిపోయాం కదరా. ఇవ్వలేదు నాదా, నీకు ఎంతమంది భార్యలున్నా నీ మనసులో నాకు ఇంత చోటివు చాలు. అది అది ఓకే అన్న ఒప్పేసుకున్నాడు, దండలు కొనుక్కొని రేపు గుడి దగ్గరకు వచ్చి. నువ్వేంట్రా ఎక్స్ట్రా కట్టింగ్? అన్నా వీడెవడరా? సిటీలో అందరూ నన్ను చూసి భయపడుతుంటే వీడిని చూసి నేను భయపడాల్సి వచ్చింది. కమాన్. లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లెస్ శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. మేడం వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళ కజిన్ అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళెర్ర చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతునిస్తాను. వేణు అన్నా నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టని పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కాదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం అట్లా. నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడిలో మ్యారేజ్. ఒరే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా. క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఏ పెళ్ళారి నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్నా, కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకే అన్న. అన్నా 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకి జింకి. అన్నా పంతులు వస్తున్నారా? నమస్కారం, రండి రండి. అరే వీడు పంతులా మట్టి దిబ్బరా? అసలు వీడికి మంత్రాలు వచ్చరా? కోచింగ్ తీసుకొచ్చానండి, హోలీ బేరం మీద దీవించండి. అన్న మంచిది అవుతాడా? టైం అయిపోయిందా? నువ్వు పదన్నా. అరే పైన కూర్చోబెట్టండి. అమ్మాయిలంతా రెడీయా? రాన్నరా నువ్వురా. అమ్మయ్యా. ఓం కేశవాయనమా, గోవిందాయనమా, ఓ నారాయణమా, ఓ లక్ష్మీ నరసింహ, ఆ ఒక్కల పక్కన పెట్టు, ఆ దక్షిణ నా చేతిలో పెట్టు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. లేదండి, ఇదే మొదటిసారి వింటున్నారు. అన్నా
పురోహితుల వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి. నువ్వు కానివే కానీ తాలిగట్టి మంగళసూత్రం తీసుకోండి. ఇక్కడెక్కడో బాంబు పేలపోయే సౌండ్ వినిపిస్తుందిరా. బాంబు లేదేం లేదు, అంతా నీ భ్రమన్నా. తాలిగట్టన్నా భ్రమ కాదు, ఆయన విన్నది కరెక్టే, బాంబు సౌండే. చూసావా, నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేశాయి. ఎక్కడా బాంబు? ఎక్కడా? ఓ నీదుంపదగా, అదేమన్నా వడ్డానం అనుకున్నావు, నడువు చుట్టుకున్నావు, పేలిపోతే తీసేవే. మీరు తాళి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను. ఇది నా సెంటిమెంట్. సెంటిమెంటా? అవునండి, మా నాన్న ఎల్టీటీకి బెల్ట్ బాంబుతో చనిపోయాడు. తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు. నీ సెంటిమెంట్ తగలయ్యా, త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే. రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది? ఏం బాధపడకన్నా, ఇంకా చాలా మంది లైన్లో ఉండరు. నెంబర్ 2 రా కూర్చో. నువ్వు మంతా చదువు, నువ్వు మంతా చదువు. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం నాకు 3వ నెల. అదృష్టమన్నా, నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు. ఏంటి 3వ నెల? ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా? చూసావన్నా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. ఇదే అన్నా పెళ్లి అవుతున్నావు, మద్దతు చేస్తా నిన్ను. ఏ తల్లి, నీకు దండం. లే లే లేకడితే పర్వాలేదు, నా బాధపడబాక ఇంకా 3 ఉన్నారు లైన్ లో. ఏంట్రా ఉండేది? కేశవాయనమా. వీడిని ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసి ఛాన్సే లేదన్నా. డిస్కషన్స్ తర్వాత ముందు పని గాని నువ్వు వచ్చి కూర్చో. అమ్మాయి, నువ్వు మంతా చదువు. కేశవాయనమా, మాధవాయనమా, గోవిందాయనమా. ముందు తాళి కట్టించు. తాళిపట్టు తీసుకోండి. ఏవండి, చిన్న రిక్వెస్ట్, నాకు తాళి నడుము కట్టండి. తాళి నడుము కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది? అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి. అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి, నీ నడుము కట్టాడనుకో అన్న బతుకుతాడంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయన్న, ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసు కూడా తాళి పట్టు కట్టమంటున్నావు. నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకంత అదృష్టం కూడా నాన్న. టెస్ట్ చేసుకో, టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు, నీ నడుముకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 లే. అమ్మా, ఏంట్రా ఇది? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా. సంథింగ్ రాంగ్. నువ్వేం బాధపడకన్నా, ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నువ్వు మంత్రం కానీ నువ్వు కానీ మాంగళ్యం తంతునామే. మంత్రం వద్దే, డైరెక్ట్ తాళిపట్టు తీసుకోండి. ఏమ్మా, నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అన్న, ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారెంటీనా? 110% గ్యారెంటీ. ఏమండి, మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మమ్మీ, డాడీ కావాలి. అవ్వా, ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? లే లే లే. ఒరే, ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. వీడు కాదు కదా? ఆగండి. బావా, బావాలేదు గీవాలేదు, కూర్చో. రేయ్, ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు. గట్టిగా కళ్ళెర్ర చేస్తే అమరీష్ పురిని చూస్తారు. కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా? వీడెవడండి బాబు, నా పెళ్ళాం మెళ్ళో తాళి కడతానంటాడు. పెళ్ళం అయితే మెళ్ళో తాళి పట్టేదమ్మా. ఏయ్, 2 కళ్ళు పెట్టి సరిగ్గా చూడు, 2 తాళిబొట్లు కనపడతాయి. అన్నా, ఏంట్రా? 2 తాళిబొట్లున్నాయి అల్లా. అరే, 5 పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా? నువ్వే కదా? డబ్బులు ఇప్పించాను, మధ్యాహ్నం తద్దినం పెట్టుకోవడానికి వెళ్ళాలి. తద్దినం ఉందా? అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా? ఇంకా అమ్మాయి లేరు కదన్నా. నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా? అరే అన్నా, నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను రా. అసలు నువ్వెవడవి, నీ బాబెవడరా? మరేమో ఐరన్ లెగ్ శాస్త్రి అండి. అదే, నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రే అన్నా, వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా. వీడి సంగతి నువ్వు చూసుకో. చూసుకో, నేను చూసుకుంటా.
కొట్టలా వీడెవడండి బాబు సినిమా మొదలైన దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద రావడం సిగరెట్ కలుసుకుంటూ పోజు కొట్టడం అసలు నువ్వెవడో ఎవరినో చెప్పనా చెప్పు కబ్జాలతో అటు హోడా వాళ్ళని ఇటు పోలీసుని భయపెడుతున్న మిమ్మల్ని చూశాను. నేను కూడా మీ అడుగుజాడలో నడుస్తూ అటు మిమ్మల్ని ఇటు పోలీసుని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాను. మీకు శిష్యుడిగా చేరదామని వచ్చాను. ఓరి అంకమ్మ, నువ్వే సిబిఐఓ ఏ కిల్లర్ అని మీ అందరం టెన్షన్ పడి వడికిపోయారు కదరా. ఎలా కనబడుతున్నారా రే వాడి గురించి ఏం చెప్పారు నువ్వు సిఐడి అని చెప్పారు సార్. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకుందాం పదండి సార్. వాళ్ళ పని పట్టిన తర్వాత నీ సంగతి చూస్తాను ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నారు మీరు పారిపోకుండానే పారిపోతున్నారు అంటారండి పక్కన తిరిగామండి ఓహో ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ పెళ్లి అన్న పెళ్లి దొంగ పెళ్లి నాకు ఫోన్ చేసింది నువ్వేనా థ్యాంక్స్ 6 నెలల నుంచి వీడిని పట్టుకుందామని తిరుగుతున్నాడు. నా కళ్ళల్లోంచి తప్పించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇప్పుడు పట్టేసా అన్న పదం. ఏరా శిష్యుడిగా చేరతానన్నావు కదా నడవండ్రా మొత్తం అందరిని బొక్కలేస్తాను నడవండ్రా. ఆగరా ఈ కత్తేంట్రా ఎవరైనా ఎవరిని పెళ్లి చేసేది నేను మారిపోయాను రా బాబాయ్ ప్లీజ్ అసలు నీ లవర్ని పెళ్లి ఎవరు చేసుకుంటారా నేను మారిపోయాను రా రే వెంకట్ ఏ పెళ్లి చేసుకున్నావుగా నేను మారిపోయాను రా ప్లీజ్ రా వెంకట్ ప్లీజ్ సర్లే ఆగు కౌసల్య నీ లవర్ని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు ఇక్కడే ఉంది క్షేమంగా. ఏయ్ పంతులు ఇట్రా ఇటు రావయ్యా తీసుకెళ్లి వీళ్ళ పెళ్లి చేయి పో. బావా you're really great బావా. మా ఇద్దరి పరిస్థితి ఏంటి? మీ ఇద్దరి పరిస్థితే అది మీ ఇద్దరికి చెవిలో చెప్పానే ఓకేనా